2028 ఎన్నికల లక్ష్యంగా తెలంగాణ బీజేపీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15 లోపు జిల్లా కోర్ కమిటీలు, మండల కమిటీలు, అన్ని మోర్చా కమిటీలను పూర్తి చేయాలంటూ రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్టుగా సమాచారం. కమిటీల ఏర్పాటుకు జిల్లా నాయకత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, గడువులోగా పూర్తి చేయకపోతే ఆగస్టు 15 తర్వాత రాష్ట్ర నాయకత్వమే నేరుగా కమిటీలను ఏర్పాటు చేస్తుందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పని చేయని జిల్లా అధ్యక్షులను మార్చేందుకు కూడా వెనకాడబోమంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇక బీజేపీలో గ్రూప్ రాజకీయాలకు తావులేదని సంస్థాగత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్పష్టం చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గ్రూపులు కడితే సహించేది లేదంటూ హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల అభిప్రాయాలు తీసుకోవాలని, పార్టీలో చిన్న పెద్ద నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలంటూ సూచించినట్టుగా సమాచారం. చేరికలపై ఫోకస్ పెట్టడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలంటూ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. పదవులు తీసుకొని ఊరికే కూర్చుంటే కుదరదని, పార్టీ పదాధికారుల పనితీరుపై ఇకపై కఠిన సమీక్ష ఉంటుందంటూ సునీల్ బన్సల్ హెచ్చరించినట్టుగా సమాచారం. ఎన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు అనే వివరాలను తదుపరి సమావేశాల్లో చెప్పాల్సి ఉంటుందంటూ సూచించినట్టు తెలుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో సంస్థాగత సమావేశాలతో పాటు పొలిటికల్ ప్రోగ్రామ్స్ పెంచాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రేటర్లోని 3 కార్పొరేషన్లో పాటుగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లపై ఇప్పటికే గెలుపు వ్యూహాలకు జాతీయ నాయకులు పదును పెడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 2028 ఎన్నికలను టార్గెట్గా చేసుకుని సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతుంది.